గోవు పాదం పెట్టడం వల్ల ఇంటికి అదృష్టం కలిసొస్తుంది. లక్ష్మీదేవిగా భావించి మనము గోమాతని ఇంట్లోకి తీసుకుంటాం. హ్మ్. అసలు ఈ ఆచారం ఎప్పటినుంచుంది? అసలు గోమాతని ఎందుకు ఇంట్లో ప్రదక్షిణలు చేయించాలంటారు? ఇప్పుడు ఈ గోమాత యొక్క పూజ అనేది మహాభారతంలో మనకు బాగా చూపించారు. ఆ! పాండవులు ఇంద్రప్రస్థానాన్ని కట్టినప్పుడు 1,00,000 గోవులను తీసుకెళ్ళి పూజ చేస్తారు. హ్మ్. అంటే దానికి వాళ్ళకి చెప్పిందేంటేంటి, ఒక రాజ్యాన్ని స్థాపించినప్పుడే పూజకి గోమాత లేకుండా చేయకూడదు. హ్మ్. ప్రథమ పూజిత ఆమెకే చేయాలన్నారు. అవును. అంటే ఈ గోమాత పాదాలే మనకు వేదాలు. ఆమె ఎక్కడ పాదం పెడితే అక్కడ లక్ష్మీదేవి. హ్మ్. ఆమె ఎక్కడ పాదం పెడితే అక్కడంతా పచ్చదనమే. హ్మ్. గోమాతలో లేనిదంటూ ఏమి లేదు. అన్నీ ఉన్నాయి ఆమె దగ్గర. హ్మ్. అందుకే గృహప్రవేశం అప్పుడు కొత్త గృహం కాబట్టి ఆ ఇంట్లోకి హ్మ్. ఏమన్నా దుష్ట శక్తులున్నా, హ్మ్. ఏమున్నా ఆమె పాదం పెట్టంగానే అన్నీ ఎళ్ళిపోతాయి. హ్మ్. మనకంతా మంచి జరుగుద్దని గోమాతను తీసుకెళ్తాం. అయితే ఆమెను తీసుకెళ్ళి అక్కడ లోపలికి తీసుకెళ్ళిన తర్వాత వారి వారి అదృష్టాన్ని బట్టి ఎల్లంగానే పంచకం పోస్తది. ఎల్లంగానే గోమయం వేస్తది. హ్మ్. అయితే చాలామంది నేను ఈ ఫ్లోరింగ్ ఇట్ట చేయించాను, అట్ట చేయించాను అని చేదరించుకోకూడదమ్మా. కొంతమందైతే నేను చూస్తాను పూజ అవ్వంగానే మేము గోశాలలో పూజ చేస్తాం. అమావాస్యకిను, పౌర్ణానికి. ఈ ఉన్న 4, 5 గోవుల్లో ఏదైతే గోమయం వేస్తున్నాయో ఆడికెళ్ళిపోయి చేయి పట్టుకుంటారు. ఈ మాత స్వాములు. నేను కూడా పడతాను. తల కొంచెం పంచుకోండి అంటాను. ఆమె ఇచ్చిన లక్ష్మీదేవి ఇచ్చిన వరం అది మనకు. అంతే కదా! అది తీసుకెళ్ళి ఏం చేయాలి? ఒక గొబ్బెమ్మలాగా తయారు చేసి ఇంట్లో ఇంటి ముందు పెట్టు. ఇంటి ముందు కాదు, హ్మ్. పూజ గదిలో పెట్టుకోవాలి దాన్ని. హ్మ్. పూజల గదిలో పెట్టి దాని మీద అది ఎండిపోయేంత వరకు దీపం పెట్టాలి. ఆహా! ఒక మట్టి ప్రమిద తీసుకొని దాంట్లో నెయ్యేసి 2 పూటల 2 చుక్కలు నెయ్యేసి హ్మ్. ఒక ఒత్తేసి వెలిగించి దండం పెట్టుకోవాలి. అంటే గోమాతలు అంత గొప్పతనం ఉన్నాయి. హ్మ్. నీకు అప్పటిదాకా ఇంట్లో లేని మనశ్శాంతి ఆ గోమయం ఎప్పుడైతే వస్తదో నీకు మనశ్శాంతి వచ్చేస్తది. అదే మీరు అక్కడ పెట్టిన దీపం కింద పెట్టిన పిడకను తీసుకెళ్ళి అది ఎండిపోయిన తర్వాత ఒక మూకుడులేసి సాయంత్రం 5:30, 6 గంటలకు ఉషోదయ టైంలో హ్మ్. మీరు ఒక చుక్క నెయ్యేసి, ఒక కర్పూరం బెల్లేసి దాన్ని వెలిగించండి. హ్మ్. ఆ రాత్రంతా మీరు ఎంత ఆనందంగా నిద్రపోతారో చూడండి. హ్మ్. ఇంట్లో ఒక మూలన పెట్టేయండి దాన్ని తీసుకెళ్ళి. మీకు ఏ విధమైన దోమలు గానీ, డిస్టర్బెన్స్‌లు గానీ రావు. మరి ఆ గోమాత పిడకలో అంత మహత్యం ఎక్కడుందో నాకసలు ఇప్పటికి అర్థం కాదు. హ్మ్. హోమాలు చేసేటప్పుడు అదే వాడాలి. కానీ వాడలేకపోతున్నారు. కదా స్వామి. అవును మీరు చెప్పినట్టు ఇంతకు ముందు మనం ఒక సూర్య భగవానుడికి పూజ చేసినా సరే, గోపిడకల్ని తెచ్చుకొని దాని వల్ల వచ్చే పొగ వల్ల అనారోగ్య సమస్యలు పోతాయని చెప్పేసి పూజ చేస్తూ ఉండేవాళ్ళు. అందుకే కదా బయట పెట్టి గోవు పిడకలు తెచ్చుకొని చేసేవాళ్ళు. అనారోగ్య సమస్యలు పోతాయి. అంతే కదా స్వామి మీరు 100కి చెప్పింది? 100% కరెక్ట్ ఆ! అమ్మా. హ్మ్. ఇప్పుడు మనం ఒకసారి ఇక్కడ మన మధ్యప్రదేశ్‌లో భోపాల్‌లో హ్మ్. అది కెమికల్ ఏదో బరస్ట్ అయితే అప్పుడు ఏమైంది? హ్మ్. అందరూ పోయినా ఒక ముసలోడు బతికాడు. ఆ! ఆ ముసలాయన ఎట్ట బతికాడు? ఆయనకి గోవులున్నాయి. హ్మ్. ఆ గోవు పిడకలు ఆయన పొగ పెట్టుకుంటున్నాడు రోజు. ఆ! ఈ పొగ ఎక్కడైతే ఎంత లెక్కైతే వ్య ఎళ్ళిందో, వ్యాప్తించింది. ఆ! వ్యాప్తి చెందిందో హ్మ్. అక్కడ ఏ విధమైనటువంటి వైరస్ రాలేదు. ఆ! అందుకే ఆ ముసలోడు ఒక్కడే బతికాడు. ఇవాళ కూడా నేను చెప్తున్నా మీకు కావాలంటే పిడకలు నేను ఇస్తా. గొబ్బెమ్మలు మనం సంక్రాంతి అప్పుడు మా ఇంట్లో గొబ్బెమ్మలు పెడతారు నెల రోజులు. ఆ! అవి ఇప్పుడు మేము వెలిగించుకుంటుంటాము. ఆ! చాలామంది వెలిగిస్తారు. మరి మా గోశాల దగ్గరికొచ్చినా కూడా సాయంత్రం అవ్వంగానే మేము ఇన్ని పిడకలు హ్మ్. అంటే వంటలుంటాయి గదా! ఆ! అయి డబ్బాలేసి ఎలిగిస్తాం. హ్మ్. మీరక్కడికొచ్చినాక మీరు ఆక్సిజన్ చూడండి. హ్మ్. మీరిక్కడున్న ఆక్సిజన్ చూడండి. హ్మ్. మన నోస్‌లో తెలిసిపోద్ది. అక్కడ కూర్చున్నంత సేపు నోస్ మనకు చాలా ఫ్రీగా ఉంటది. హ్మ్. చాలా అంటే చాలా. హ్మ్. అయితే రోజు ఒక గంట సేపు మీరు కూర్చోగలగాలి. అంత టైం మీకు లేదు. టైమ్ స్పేర్ చేసుకోవాలి ప్రతి మనిషి. హ్మ్. నువ్వేం చేయొద్దు. జై గోవింద, జై గోమాత అని గోవింద, గోవింద అంటే ఆడ కూర్చో చాలు. లేదా రామ, రామ అంట కూర్చో. కృష్ణ, కృష్ణ అంట కూర్చో. అయ్యప్ప అంట కూర్చో. మెలకుండా కూర్చో అంతే. హ్మ్. నేను అది పెడదాం అనుకుంటున్నాను, ఇది పెడదాం అనుకుంటున్నాను, నా చెయ్యి నాకిచ్చుకుందాం అనుకుంటున్నాను. ఆయన చెప్పారు, ఈయన చెప్పారు అయన్నీ చెప్పకూడదు. ఆ! అయన్నీ చేయకూడదు మనం అవసరం లేదు. హ్మ్. ఆ గోవు సేవకులు ఎవరో ఉంటారో వాళ్ళు చేస్తారు. అయితే గోవుమాతలు మన పెద్దవాళ్ళు చెప్పేదేంటంటే, దానికి తిండి పెట్టేవాళ్ళ కన్నా, అంటే భోజనం పెట్టేవాళ్ళ కన్నా, ఆకు తీసినోళ్ళకి ఎంత పుణ్యమో, మీ ఇంటికి భోజనానికొచ్చాం. అవును. మీరు భోజనం పెట్టారు. ప్రసాద్ గారొచ్చి ఆకు తీశాడు. పుణ్యం మీదా ఆయనదా? అంతే కదా! ఆకు తీసిన వాళ్ళదే పుణ్యం. ప్రసాద్‌కే ఆ! పుణ్యం. అలాగే గోమాతకి నేను అమృతతుల్యమైన పచ్చిగడ్డి పెట్టొచ్చు, ఒరిగడ్డి పెట్టొచ్చు, చిట్టు పెట్టొచ్చు, తవుడు పెట్టొచ్చు. ఆ! ఎవరైతే గోమయం తీసి శుభ్రం చేస్తారో వాళ్ళనే చూస్తుంటది ఇట్ట వంగి గోమాత. అంతే. హ్మ్. గోమాతలను నేను చాలా సార్లు అబ్జర్వ్ చేశాను. ఆ! నేను అక్కడ కూర్చునుంటాను. మీ బోటోళ్ళొచ్చి చాటతో పేడ తీస్తుంటారు. ఆ! మమ్మల్ని చూడదు మిమ్మల్నే చూస్తుంటది. అంటే తన దగ్గర శుభ్రం చేసినోళ్ళని ఆమె ఇష్టపడతది. హ్మ్. ఇది చాలామంది ప్రేక్షకులు, భక్త మహాశయులు, సోదర సోదరీమణులు గమనించరు. హ్మ్. గోశాల శుభ్రం చేయండయ్యా మీకు పుణ్యం వత్తది చాలంట నేను. హుహు. కానీ మమ్మల్ని పెట్టమన్నారండి అంటారు. ఆ! పెట్టి దానికి ప్రాణం మీదకి తీసుకొత్తారు. వద్దయ్యా బాబు అని చెబుతాను నేను. హ్మ్. గోసేవ అంటే ఫస్ట్ దాని పేడ తీయటం, హ్మ్. శుభ్రంగా ఊడ్చటం, హ్మ్.
దానికి మించిన సేవ ఇంకోటి లేదు. మేత అంటే వాళ్ళు పెట్టుకుంటారు ఏదో వాళ్ళకి ఇష్టం వచ్చింది. కొన్నోళ్ళు బతికించరా? ఇప్పుడు బిడ్డల కన్నా తల్లి ఉంది. 4 ఏళ్లలో పాచి పని చేశాను జరగకపోతే అది తీసుకెళ్ళి బతికిచ్చుద్ది. గింజ అవును. గొంజ కాసిపోయాడు. అట్టాగే గోమాతను కొనుక్కున్నోళ్ళు, గోమాతను కొనుక్కొచ్చి సేవ చేయాలనుకున్నోళ్ళు వాళ్ళు కంపల్సరీ గోమాతను బతికిస్తారు. మనం చేయాల్సిన పని ఇది. పేడ కనపడి శుభ్రం చేద్దాం. అక్కడ డస్ట్ ఉంది ఊడిచేద్దాం. ఇది అలవాటు చేసుకోవాలి. స్వామి ఇంతకు ముందు గోమయంతో ఇల్లుని అలుక్కోవడం, ఆ. లేదంటే ఇంటి చెట్లకి పిడకలు వేయడం, దీనివల్ల అనారోగ్య సమస్యలు అనేవి దగ్గరకు వచ్చేవి కాదు. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల వల్ల ఏంటంటే అనారోగ్య కారణాలకి ఇదే కారణం అంటారా? 100% అమ్మ. ఆ. ఎందుకంటే పూర్వకాలం నా చిన్నతనంలో కూడా మా ఇంట్లో గోవు పేడతోనే అలికేవాళ్ళం. అలికి నా ముగ్గులు వేసేవాళ్ళు. అంటే అలకటం అంటే ఇక్కడే కాదు, ఇల్లంతా అలికేవాళ్ళు, గోళ్ళ అక్కడ దాకా అలికేవాళ్ళు, తర్వాత వచ్చేసి వాకిట్లో అలికేవాళ్ళు. అంటే ఇప్పుడు మనకి ఒకప్పుడు ఈ కలరా వ్యాధులు అవన్నీ వచ్చినప్పుడు ఈ పురుగుల వల్ల వస్తుంది, అది క్రిమికీటకాల వల్ల వస్తుంది. అది రాకుండా ఉండాలంటే గోమయం తలిగితే మనకి ఇబ్బంది లేదని చెప్పి అప్పుడు కంపల్సరిగా వారానికో 15 రోజులకో నెలకు 2-3 సార్లు మన పూర్వీకులంతా గోమాత పేడతోనే అలికేవాళ్ళు. ఆవు పేడ ఈ బరి పేడతో అలికేవాళ్ళు కాదు. ఎంత దూరం అయినా గంపలు వేసుకొచ్చుకుని వాళ్ళని బతిలాడి అలికేవాళ్ళు. అందుకే వాళ్ళు అంత ఆరోగ్యంగా ఉన్నారు. ఇవాళ మనం ఏం చేస్తున్నాం? ఎక్కడో చెత్త రంగులు తీసుకొస్తున్నాం. ఇండియా తయారు చేస్తుందో, చైనా తయారు చేస్తుందో, సింగపూర్ తయారు చేస్తుందో మనకు తెలియదు. ఆ రంగులు తీసుకొచ్చి కెమికల్ ఇంట్లో వేస్తే, వాకిటి ముందు వేస్తే, నేను నా అనుభవంతో చెబుతున్నా. ఇప్పుడు నేను అయ్యప్ప దీక్షలో ఉన్నాను, చెప్పులు లేకుండా నడుస్తా, నా పాదాల ద్వారా వెళ్తుంది అది నాకు. అనారోగ్యానికి అదే కారణం అవుతుంది. అదే గోవు పేడలో మీరు నుంచోండి, ఏ విధమైన అనారోగ్యం రాదు. నేను గోశాలలో నుంచుంటాను, ఆ కాళ్ళు జుమ్మ లాగుతుంటే చక్కగా ఆ పేడ మీద నుంచున్నప్పుడు. అయితే గోమయంలో అంత గొప్పతనం ఉంది. కానీ మనం ఎందుకు ఆచరించలేకపోతున్నాం అనేది నా ప్రశ్న. మన పెద్దలు చేసింది మనం ఏం చేయట్లేదు. తాత ముత్తాతలు చేశారు, తల్లిదండ్రులు చేశారు. ఇవాళ మనం ఎందుకు వదిలేసాం దాన్ని? దాన్ని వదిలేయద్దు. ఎక్కడైనా సరే ఇంత పేడ తీసుకొచ్చి కొద్ది లెక్క అయినా అలకండి, కొద్ది లెక్క నీళ్ళు చల్లి పని వాళ్ళతో తెల్లించండి. అసలు ఇంతకు ముందులో ఇంటి ముందు ఈ పేడ అలుక్కోవడం అనేదే లేకుండా అయిపోయింది కదా స్వామి. దాంతో ముగ్గులు పెట్టడం ఇవన్నీ లేవు కదా. మనం చేసుకున్నాం అది. నేను ఇప్పుడు అదే చెప్పా కదా, చిత్తూరు జిల్లా వెళ్ళండి, మన తెలుగు వాళ్ళు ఆ తమిళనాడు బార్డర్ అంతా మీకు నెల్లూరు దాటిన దగ్గర నుంచి నేను నడుచుకుంటూ వెళ్ళే కాబట్టి చూశాను. వాళ్ళ ఇళ్ళు గచ్చున్నా సరే, వాకిట్లో సిమెంట్ రోడ్డు ఉన్నా సరే, కంపల్సరీ అక్కడ ఉన్న తల్లులు నీళ్లు పోసి గోవు పేడ కలిపి కొట్టి చీపిరి తలికి ముగ్గేస్తారు. మన వాళ్ళే కొంతమంది చేయలేకపోతున్నారు ఈ రంగులకు అలవాటు పడిపోయి. కానీ రంగుల వల్ల మాత్రం మనకు మంచిది కాదు. ఆల్రెడీ డాక్టర్లు చెప్తున్నారు, యూట్యూబ్లో కూడా చాలా మంది దాని గురించి తెలిసిన వాళ్ళు ఈ హోలీలప్పుడు కూడా రంగులు రాసుకోకండి అయ్యా, మీరు న్యాచురల్ కంటే బీట్రూట్ క్యారెట్లు వాటితో రంగు తయారు చేసుకోండి అని చెప్తున్నారు. స్కిన్ ప్రాబ్లం వస్తుందని. అలాగే మన పాదాలకు కూడా ప్రాబ్లం వస్తుంది ఆ రంగులు బాకెట్లు వేయటం వల్ల. అదే గోమయంతో చేసుకుని నీ ఆరోగ్యం ఎంత డెవలప్ అవుతుందో చూడు, ఎంత ఆనందంగా ఉంటావో చూడు. చేయండి, చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మీరు రండి, ఇస్తాను, నేను రోజుకు ఒక గంప పేడ ఇస్తాను ఫ్రీగా, నాకు డబ్బులు కూడా ఏమవసరం. అంటే మన హిందూ ధర్మం ప్రకారం, హిందూ సమాజంలో, సనాతన ధర్మంలో ఈ గోవు ఎంత పాత్ర పోషిస్తుందో అది మీరు ఉపయోగించుకుంటే నాకన్నా ఆనందించేవాడు ఎవరు ఉంటారండి. నేను చాలా ఆనందిస్తాను. అనవసరంగా పారేస్తున్నాం, నీళ్ళలో కలిపేస్తున్నాం, మీరు తీసుకెళ్ళి వాడుకోండి అని చెప్తున్నాను.